ఈ మధ్య మామూలుగానే మనం గైనిక్ ప్రాబ్లమ్స్ అంటే లేడీస్ అసలు డిస్కస్ చేయడానికే ఇష్టపడరు. దట్ టు గైనిక్ క్యాన్సర్స్. అయితే కొంత ఎక్కడో అవేర్‌నెస్ లోపించింది మనలో అని అనిపిస్తోంది. మీ పాస్ట్ ఎక్స్‌పీరియన్స్ అంటే మీరు యూకేలో కూడా వర్క్ చేసి ఇక్కడికొచ్చారు గదా! సో, యూజువల్‌గా అక్కడ కూడా గైనిక్ క్యాన్సర్ కేసెస్ ఎక్కువే ఉంటాయి. సో, కంపారిటివ్‌లీ అక్కడ మనకి ఇండియాకి ఏం తేడా చూసారు మీరు? ప్రెజెంటేషన్ అండి. అక్కడ ఏదన్నా సిమ్టమ్ రాంగానే యూజువల్లీ వెంటనే వాళ్ళ డాక్టర్ దగ్గరికి వెళ్ళి, ఇలా నాకిలా జరుగుతోంది. వైట్ డిశ్చార్జ్ ఎక్కువ కనిపిస్తోంది. లేదా పీరియడ్స్ ఆగిపోయాక మళ్ళీ బ్లడ్ కనిపిస్తోంది. ఇలాంటి అవేర్‌నెస్ ఎక్కువుంటుంది. అండ్ గవర్నమెంట్ కూడా అక్కడ టైమ్ టు టైమ్ ప్రతి ఏజ్ గ్రూప్‌లో వాళ్ళకి చేపించుకోవాల్సిన పరీక్షలు గవర్నమెంటే అక్కడ ఫ్యామిలీ ఫిజిషియన్స్, జనరల్ ప్రాక్టీషనర్స్ అని ఉంటారు. సో వాళ్ళ డేటాబేస్‌లో వాళ్ళు ఎవరెవరైతే వాళ్ళ డేటాబేస్‌లో ఉన్నారో ప్రతి పేషెంట్ ఎవరో ఒకళ్ళ డేటాబేస్‌లో అయితే ఉండాలి. రిజిస్టర్ చేపించుకుని ఆ ఏరియా లోకల్ డాక్టర్ కింద ఉంటారు కదా. సో ఈవిడికి ఇప్పుడు పాప్స్మియర్ టైం అయింది. సో డాక్టర్ మీకు రిమైండర్ పంపిస్తారు. పాప్స్మియర్ టైం అయింది, మీరు వెళ్ళి చేపించుకోండి. ఆర్ మ్యామోగ్రామ్ చేపించుకునే టైం అయింది. లేదా మీ కొలెస్ట్రాల్ చెక్ చేసి 1 ఇయర్ దాటిపోయింది, అపాయింట్మెంట్ బుక్ చేసుకుని రండి. సో ఇలాంటి రిమైండర్స్ ఆటోమేటికలీ వెళ్ళిపోతూ ఉంటాయి. సో ఆబ్వియస్లీ డాక్టర్ పేషెంట్ ఇంటరాక్షన్ ఎక్కువ ఉంటుంది. సో ప్రతి ఒక్కరికి ఒక నేమ్డ్ డాక్టర్ ఉంటారు. నా డాక్టర్ డాక్టర్ ఫిలిప్. సో ఆయన నా డేటాబేస్ చూసుకుంటూ ఏ ఏ టైంకి నాకు ఏమేం పరీక్షలు రొటీన్‌గా చేయాలో అవన్నీ నాకు రిమైండర్స్ పంపిస్తూ ఉంటారు. సో డాక్టర్‌కి, పేషెంట్‌కి మధ్యలో ఒక ర్యాపో ఉంటుంది. ఓకే. వాళ్ళు ఇండియాలో అలా కాదు. మనకి ప్రాబ్లమ్ వస్తేనే మనం డాక్టర్ దగ్గరికెళ్తాము. ప్రాబ్లమ్ రాకముందే వెళ్ళి రొటీన్ చెకప్ ఒకటి చేపించుకుందాము అన్నది ఈ మధ్యన చాలా మంది చేస్తున్నారు తప్పించి, చాలా మంది ప్రాబ్లమ్ ఉంటే తప్ప డాక్టర్ దగ్గరికి వెళ్ళరు. చాలా మంది ప్రాబ్లం ఉంటే ఒకదానికెళ్తే ఇంకెన్ని బయటపడి వాళ్ళు ఎన్ని మందులు రాసేసి ఎన్ని పరీక్షలు రాస్తారో అన్న భయానికి వెళ్ళరు. సో హియర్ ప్రెజెంటేషన్ ఇస్ లేట్. అంటే వాళ్ళు డిజీజ్ కొంచెం ముదిరాక సిమ్టమ్స్ వాటికి అవే తగ్గిపోవట్లేదు, ఇదేదో పెద్ద ప్రాబ్లం అయ్యేలాగా ఉంది, ఇక తప్పదు అన్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తున్నారు.